నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మనం ముందుగా కొన్ని బతుకమ్మ పండగ గురించి కూడా కొన్ని మాట్లాడుకున్నాం. ఎందుకంటే బతుకమ్మ పండగ అంటే తెలంగాణ రాకముందు అంతంత మాత్రమే ఉండేది బతుకమ్మ పండగ. కానీ కేసీఆర్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండగ గురించి మంచి ఒక రాష్ట్ర పండగగా గుర్తించి తెలంగాణ ఉద్యమ టైంలో కూడా బతుకమ్మ ఆడి మన తెలంగాణ కోసం తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అలాగే మన కేసీఆర్ సారు సీఎం అయిన తర్వాత తెలంగాణకు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండగగా గుర్తించారు. ఆ బతుకమ్మ పండగ గురించి మన కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండగ వెలుగులు నింపే వేడుక కావాలి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అని చెప్తున్నారు. కేసీఆర్ సారు అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండగ చాలా నిధులు ఇచ్చి కవితా గారు ముందుండి బతుకమ్మ పండగ ఆడిన సంగతి మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా కూడా గుర్తించారు. ఏ రాష్ట్రంలో లేదండి బతుకమ్మ పండగ, ఒక తెలంగాణకే ఇది బతుకమ్మ పండగ. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు, కానీ బతుకమ్మ పండగ తెలంగాణకే ఒక ప్రత్యేకత పండగ. ఎందుకంటే ఈ బతుకమ్మ పండగతో చాలా ఉంటుంది. ఈ బతుకమ్మ పండగ ఒకసారి మనం చూసుకుంటే ఏమైనది చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో భద్రపద మాస అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. అంటే ఈరోజు ఆదివారం అమావాస్య. కొందరు అమావాస్యకు ముందు రోజే కూకట్పల్లిలో కావచ్చు, కొన్ని తావలు కావచ్చు, బతుకమ్మ పండగ స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు నుంచి అమావాస్య కాబట్టి ఆదివారం నుంచి బతుకమ్మ పండగ 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండగ లేదా సద్దుల పండగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండగగా కూడా కేసీఆర్ గారు గుర్తించారు. చూడండి, ఈ పండగ బతుకమ్మ పండగ, దసరా పండగ కూడా తెలంగాణ ప్రజలకు 2 పెద్ద పండగలు వస్తాయండి ఈ నెలలో. ఎందుకంటే ఒకటి బతుకమ్మ పండగ, ఒకటి తెలంగాణ పండగ. కాబట్టి ఈ పండగల్లో బతుకమ్మ పండగ మరొకటి. కానీ ఈ పండగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. చూడండి, ఈ బతుకమ్మ పండగ పాటలు చూస్తుంటే మనకు కూడా చాలా ఇన్నుపుగా ఉంటాయి. ఈ బతుకమ్మ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన పండగ. ఇంకా చూసుకుంటే మనకు ఈ బతుకమ్మకు కేసీఆర్ సార్ ఏం చెప్తున్నాడంటే, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండగ ఎలుగులు నింపే వేడుక కావాలని కూడా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలుపుతున్నారండి. బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఇంకా బతుకమ్మ గురించి కేసీఆర్ గారు ఇంకా ఏమంటున్నారనేది మనం ఒకసారి చూసుకుంటే, సంస్కృతి సాంప్రదాయాల్లో తెలుగు ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. ఎంగిలి పూలతో మొదలై సద్దులు ముగిసే 9 రోజులు బతుకమ్మ పండగలతో పల్లెలు పట్టణాలతో తేడా లేకుండా మహిళలు పిల్లపాపలతో సాంస్కృతిక సందడి నెలకొంటుందని తెలిపారు. కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకైన బతుకమ్మ పండగ రాష్ట్ర ప్రజల బతుకల్లో వెలుగులు నింపే వేడుక కావాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారు ఆకాంక్షించారు. ఆదివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిసి ఈ పండగ ప్రపంచ సాంస్కృతిక సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతుందని కూడా కేసీఆర్ గారు అంటున్నారు. ఎంగిలి పూలతో మొదలై సద్దులతో ముగిసే 9 రోజుల బతుకమ్మ పండగతో పల్లెలు పట్టణాలను తేడా లేకుండా మహిళలు పిల్లపాపలతో సాంస్కృతిక సందడి నెలకొంటుందని తెలిపారు. ఇంకా ఈ బతుకమ్మ పండుగ గురించి కేసీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే,
సబ్బండ జనుల భాగస్వామ్యంతో నాటి తెలంగాణ సాధనోద్యమంలో బతుకమ్మ కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆకాంక్షను అద్దం పడుతూ సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగ ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చిందని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. రాష్ట్ర మహిళల ప్రత్యేక వేడుకగా గుర్తించి బతుకమ్మ చీరల పేరిట కానుకలు అందించి వారు సంతోషంతో పాలు పంచుకుంటుందని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఈ ఏడు బతుకమ్మను ఆడబిడ్డల ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, ప్రకృతి మాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు అంటున్నారు. బతుకమ్మ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని కూడా కేసీఆర్ గారు అంటున్నారు. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ గురించి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము రాష్ట్ర పండుగగా గుర్తించాము, అందరికీ బతుకమ్మ పేరిట చీరలు అందించామనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. మన కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆడబిడ్డల్లో సుఖ సంపదలతో ఉండాలనేది కూడా కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా బతుకమ్మ పండుగను ఒక మంచిగా నడపాలనేది కూడా చూస్తున్నారు. ఈ నెల 28వ తారీఖున బతుకమ్మ పండుగను 10,000 మందితో బతుకమ్మ పండుగను ఎల్బీ స్టేడియంలో నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. 10,000 మందితో రికార్డుగా, ప్రపంచ రికార్డు దిశగా బతుకమ్మ పండుగ పెట్టాలని, బతుకమ్మను కూడా పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా బతుకమ్మ పండుగ గుర్తుండేట్టుగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేసేదానికి మొదలుపెట్టింది. బతుకమ్మకు కావాల్సిన నిధులను కూడా ఇచ్చి తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బతుకమ్మ పండుగ గురించి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల తరఫున కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కేసీఆర్ గారు కావచ్చు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో తెలంగాణ ప్రజలు రాష్ట్ర పండుగగా గుర్తింపబడిన బతుకమ్మ పండుగను మంచిగా జరుపుకోవాలని, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాలు అందరూ మంచిగా ఉండాలనేది కూడా కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆకాశిస్తూ బతుకమ్మ పండుగలో పల్లెలు పట్టణాలను తేడా లేకుండా మహిళలు పిల్ల పాపలతో సందడి నెలకొంటుందనేది కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ బతుకమ్మ పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగతో అందరూ ముందుకు రావాలనేది కూడా చెప్తారు. అలాగే కేటీఆర్ గారు కూడా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారండి. ఈ బతుకమ్మ పండుగ అందరూ అధికారికంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని కూడా కేటీఆర్ గారు అంటున్నారు. కాబట్టి ఈ నెల 28వ తారీఖున ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ పండుగ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా అది చూసి ఆనందించవలసిందిగా ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇది 28వ తారీఖున ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండుగ 10,000 మందితో రికార్డు దశగా ముందుకెళ్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.